ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా భాగ్యం, ఏమైంది? ఏమైందమ్మా? భాగ్యం, ఏం జరిగింది? రే ప్రకాష్, ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? భాగ్యం, భాగ్యం ఏమైంది? ఆ దెబ్బలేంటి? ఏమైంది చెప్పు. పున్నమి, ఏమైంది? అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు. ఏం కాకపోవడం ఏంటే? ఈ మొహం అంతా దెబ్బలేంటి? అమ్మా పున్నమి, ఏం జరిగింది? మేమందరం రెస్టారెంట్కి వెళ్తుంటే వెళ్లే దారిలో ఒక దొంగోడొచ్చి అక్క మెడలో తాళి తీసుకుని పారిపోయాడు అత్తయ్య. దాంతో మేమిద్దరం వాడి వెంట పడ్డాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏదో కిరాయి కోసం కక్కుర్తిపడి వచ్చానమ్మా. మీ అక్కని చంపాలని చూశానమ్మా. అయ్యో, ఇంత జరిగిందా? అలా వకీల్ సాబ్ నేను అడ్డుపడ్డాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఊహించడానికి కూడా భయంగా ఉంది. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. లేచిన వేళ మంచిది కాబట్టి భాగ్యం క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది. లేకపోతే అమ్మా, వదినకేం కాలేదు కదా? ఆ పిచ్చిదెవరో నీకు తెలుసా భాగ్యం? నాకు తెలియదమ్మమ్మ గారు. మరి తెలియకుండానే నిన్ను చంపేంత కోపం దానికి ఎందుకు వచ్చిందే? నాకు అదే అర్థం కావట్లేదమ్మమ్మ గారు. ఆ రోడ్డు మీద నువ్వు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందర్నీ వదిలిపెట్టి అసలు నిన్నే ఎందుకు చంపాలనుకున్నట్టు? చూడబోతే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదంలా లేదు. ఎవరో కావాలని ప్లాన్ చేసి భాగ్యంని చంపబోయారేమో అనిపిస్తుంది. భాగ్యాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు తెలిసి ఆ సత్యానే భాగ్యాన్ని చంపాలని చూసుంటుంది. సత్య ఎవరు? సత్యానా? సత్య ఎవర్రా? అయ్యో, కంగారులో నిజం చెప్పేశాను. ఇప్పుడెలా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఆ సత్య ఎవరు? దానికి భాగ్యానికి ఏమిటి సంబంధం? అసలు భాగ్యాన్ని సత్య ఎందుకు చంపాలనుకుంటుంది? అయ్యో, బావ అనవసరంగా నోరు జారాడు. అందుకే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? ఇంకా అర్థం కాలేదా అమ్మమ్మా? నేను మొదట్నుంచి అనుమానించినట్టే
బావ చిన్నిళ్ళు ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. ఆ రెండో పెళ్ళం మొదటి పెళ్ళం అడ్డు తొలగించాలి అని అనుకునుంటది. అందుకే అలా పిచ్చిదాన్ని ఏర్పాటు చేసి భాగ్యం ఒక్క మర్డర్కి ప్లాన్ చేసింది. అంతేనా బావా? నోర్ముయ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా భర్త శ్రీరామచంద్రుడు. ఆయన గురించి ఇంకోసారి పిచ్చి వాగుడు వాగితే కళ్ళు పోతాయి. ఏయ్, శృతి చెప్పిన దానిలో తప్పే ఉంది. జరిగింది వింటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. శృతి చెప్పింది అబద్ధము అని నీ శ్రీరామచంద్రుణ్ణి ఒక్కసారి ఒట్టేసి చెప్పమనమ్మా. చెప్తారు. ఒకటి కాదు 100 ఒట్లేసి మరీ చెప్తారు. ఎవండి, వీళ్ళ కళ్ళు తెరుచుకునేలాగా, చెవులు చిల్లులు పడేలాగా మిమ్మల్ని అవమానించినందుకు తల బాదుకొని చచ్చేలాగా నిజం చెప్పండి, నిజం చెప్పండి. అయ్యో, బావగారేంటిలా ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇన్ని ఎలా కాపాడాలి? నిజం చెప్పకుండా ఎలా ఆపాలి? అడుగుతుంటే మాట్లాడారేంటండి? తాళి కట్టింది నా మెల్లోనే అని, మీ గుండెల్లో ఉన్నది మీ భార్య భాగ్యమేనని, మీకు రెండో ఇల్లు లేదని, అలాంటి ఆలోచన ఈ జన్మలో రాదని చెప్పండి. అడుగుతున్నది మిమ్మల్నే. అది భాగ్యం, అది భాగ్యం ఒక్క అడుగుతుంది కదా, చెప్పు బావా. చూసావా, చెప్పండి చెప్పండి అని నువ్వు ఎంత గింజుకుంటున్నా ఆయన మాత్రం చెప్పట్లేదు. బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు. అంటే మా అనుమానం నిజమే అన్నమాట. ఏవండి, అడుగుతుంటే మాట్లాడారేంటండి? నా నమ్మకం అబద్ధమా? వాళ్ళు మాట్లాడేది నిజమా? మీకు నేను కాకుండా ఇంకో భార్య ఉందా? నా గుండెలు పగిలిపోకముందే మీరు నిజం చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.